అతి వేగం ముగ్గురి ప్రాణాలను తీసింది. హైదరాబాద్ రాజేంద్రనగర్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మన్మోహన్ సింగ్ ఫ్లైఓవర్ పై ఈ ప్రమాదం జరిగింది. బైక్ అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. మృతులు అహ్మద్, సయ్యద్, ఇమ్రాన్ గా గుర్తించారు. ఫస్ట్ మంచిగా ఫస్ట్ తీసుకుపోండి అమ్మా, బండి తాళం చేయండి కదా. హైదరాబాద్ రాజేంద్రనగర్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మన్మోహన్ సింగ్ ఫ్లైఓవర్ పై డివైడర్ ను బైక్ ఢీకొంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, నూతనంగా ప్రారంభించిన ఆరంగర్ ఫ్లైఓవర్ మీద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మైనర్లు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోతే మరొక మైనర్ని మాత్రం ఆసుపత్రికి తరలించేటటువంటి క్రమంలో కోల్పోయాడు. ఇక గోల్కొండ ప్రాంతానికి సంబంధించినటువంటి ఇద్దరు మైనర్లతో పాటు తలాబ్కట్టకు సంబంధించినటువంటి మరొక మైనర్, ముగ్గురు ద్విచక్ర వాహనం మీద రాత్రి నేను చూపిస్తున్నటువంటి ఇదే ఫ్లైఓవర్ మీదుగానే బౌదురుపుర వైపు వెళ్లారు. అయితే బౌదురుపురలో రాత్రి పని ముగించుకుని తిరిగి ఆరంగర్ వైపు ఇదే ఫ్లైఓవర్ మీద వస్తున్నటువంటి సందర్భంలో ప్రమాదానికి గురయ్యారు. ప్రధానంగా అత్యధిక వేగమే ఈ ప్రమాదానికి కారణంగా ఇప్పటికే పోలీసులు భావిస్తూ ఉన్నారు. ముగ్గురు మైనర్లు వాహనాన్ని అత్యధిక వేగంతో పోనిస్తున్నటువంటి సమయంలో ఒక్కసారిగా ఈ మూల మలుపు వద్ద బండిని అదుపు చేయనటువంటి సమయంలో ముగ్గురు కింద పడిపోయారు. అదే సమయంలో ముగ్గురు తలభాగాలకు తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. తీవ్రమైనటువంటి రక్తస్రావం కూడా జరిగింది. అయితే ఒక్కసారిగా బండిని అదుపు చేయలేక ఆ ద్విచక్ర వాహనాన్ని డివైడర్కు ఢీకొట్టారు. దీంతో ముగ్గురు కూడా కింద పడిపోయారు. అనంతరం ఆ ముగ్గురికి తలభాగంలో తీవ్ర గాయాలయ్యాయి. ఎక్కడ చూసినా రోడ్డు మీద రక్తపు మరకలే కనిపించాయి. ఆ ఇద్దరు కూడాను ప్రాణాలు అక్కడికక్కడే కోల్పోయారు. మరొక మైనర్ మాత్రం కొన ప్రాణాలతో ఉండడంతో ఈ విషయాన్ని గమనించినటువంటి స్థానికులు పోలీసుల సహకారంతో ఆసుపత్రికి తరలించేటటువంటి ప్రయత్నం చేశారు. అప్పటికే ఆసుపత్రికి తరలిస్తూ ఉండగానే ఆ మైనర్ కూడాను ప్రాణాలు వదిలినటువంటి సందర్భం. ఇక అత్యధిక వేగం నిర్లక్ష్యంగా వాహనం నడపడంతో పాటు మలుపు వద్ద వాహనాన్ని కంట్రోల్ చేయలేటువంటి పరిస్థితుల్లోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా కూడా ఇప్పటికే పోలీసులు భావిస్తూ ఉన్నారు. అయితే ముగ్గురు మైనర్లు కూడా ఎవరూ హెల్మెట్ పెట్టుకోలేనటువంటి పరిస్థితి, ఎవరు కూడా హెల్మెట్ ధరించలేదు. వారంతా కూడాను ఇక ఫ్లైఓవర్ మీద వస్తున్నటువంటి సమయంలో అత్యధిక వేగంతో ఉన్నారు. రాత్రి ఫ్లైఓవర్ ఖాళీగా ఉంటుంది, మరొక వైపు వాహనాల రద్దీ కూడా తక్కువగానే ఉంటుంది. ఇక ఇదే కాకుండా హైదరాబాద్ ఫ్లైఓవర్ల మీద ఈ మధ్యకాలంలో స్టంట్లు ఎక్కువగా చేస్తున్నటువంటి సందర్భాలు కూడా వెలుగు చూస్తూ ఉన్నాయి. మరొక వైపు పోలీసుల నిఘా కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి అత్యధిక వేగంతో వాహనాలను పోనిస్తూ స్టంట్లు చేస్తూ ప్రమాదాలకు బారిన పడుతున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో మొత్తానికి ఈ నూతనంగా ప్రారంభించినటువంటి ఈ ఫ్లైఓవర్ మీద జరిగినటువంటి మొట్టమొదటి ప్రమాదం, ఆ మొట్టమొదటి ప్రమాదంలోనే ప్రజెంట్ ఇప్పుడు ముగ్గురు ప్రాణాలను కోల్పోయారు. సో మొత్తానికి ముగ్గురు మృతదేహాలను ఇప్పటికే పోలీసులు ఉస్మానియా మార్చురీకి తరలించారు. ప్రమాదానికి సంబంధించినటువంటి విషయం తెలుసుకున్న తర్వాత తల్లిదండ్రులు ఘటనా స్థలికి చేరుకున్నారు. పిల్లల మృతదేహాలను చూసి బోరున రోధించారు. మరోవైపు ఇటు పోలీసులు కూడా తల్లిదండ్రులకు సూచనలు చేస్తూ ఉన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వద్దంటూ కూడా పదే పదే ఎన్ని రకాల హెచ్చరికలు తల్లిదండ్రులకు చేసినప్పటికీ కూడాను తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇస్తూ ఉన్నారు. తీరా ప్రమాదాలు జరిగి వారి ప్రాణాలు కోల్పోయిన తర్వాత గర్భశోకాన్ని అనుభవిస్తూ ఉన్నారు. సో ఇకనైనా మైనర్లకు వాహనాలు ఇచ్చే ముందు తల్లిదండ్రులు ఆలోచించాలంటూ కూడా చెప్తూ ఉన్నారు. తల్లిదండ్రులు చేసేటటువంటి చిన్న తప్పిదమే పిల్లల ప్రాణాల మీదకు తీసుకొస్తుందంటూ కూడా పోలీసులు ఇప్పటికే సూచిస్తూ ఉన్నారు. సో మొత్తానికి రాత్రి జరిగినటువంటి ప్రమాదంలో ముగ్గురు మైనర్లు ప్రాణాలు కోల్పోయారు. ఒక మైనర్ మాత్రం ఆసుపత్రికి తరలిస్తున్నటువంటి సమయంలో ప్రాణాలు కోల్పోయారు. సో మొత్తం ఈ డివైడర్ కావచ్చు, తర్వాత రోడ్డు మీద కావచ్చు, ఎక్కడ చూసినా కూడా రక్తపు మరకలే కనిపిస్తూ ఉన్నాయి. ముగ్గురికి తలభాగంలో తీవ్రమైనటువంటి రక్తస్రావం జరగడంతోనే వారు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ శశి.